ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి శాఖ మీకు ఇరిగేషన్ శాఖ. పోలవరం ఎంత ముఖ్యమో జీవన్నాడు మున్సిపాలిటీ, అందులో ముఖ్యంగా మన రాజధాని అమరావతి నిర్మాణం కూడా అంత ముఖ్యమైనది అధ్యక్ష. మినిస్టర్ గారు కూడా చాలా దృష్టి పెట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నిధులు తీసుకురావడమే కాకుండా పనులు త్వరితగతిని మొదలుపెట్టి పూర్తి చేయాలనేటువంటి అకుంఠిత దీక్షతో మరి పూర్తి టైం కేటాయించే కార్యక్రమానికి అభినందిస్తూ ఆ కార్యక్రమం అయిన వెంటనే మా వైపు కూడా కొద్దిగా చూడమని మంత్రి గారిని అడుగుతున్న ద్వారా మీ ద్వారా ముఖ్యంగా విశాఖపట్నం రాజధాని ఎంత ముఖ్యమో ఈ రాష్ట్రానికి విశాఖ మహానగరం కూడా అటువంటి ముఖ్యమైనటువంటి గ్రోత్ ఇంజిన్ అధ్యక్ష. అక్కడ పరిశ్రమలే కాకుండా టూరిజం కానీ ఇతర రంగాలన్నిటి కూడా చాలా ముఖ్యమైనటువంటి నగరం కాబట్టి అక్కడ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకొని అది బ్రాండింగ్ విశాఖపట్నం చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంత ఉంది కాబట్టి అక్కడ విశాఖపట్నం సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. వాటి గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు, కానీ ఒక్క విషయం మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష. మన నీతి ఆయోగ్ రిపోర్ట్ చూస్తే సుస్థిర అభివృద్ధిలో మనం 3వ స్థానంలో ఉండేది, ఇప్పుడేమో 9వ స్థానంలోకి వెళ్ళిపోయాం అధ్యక్ష. మనకి జీవీఎంసీ పరిధిలోకి సంబంధించి అనకాపల్లి మున్సిపాలిటీ కూడా జీవీఎంసీలో మెచ్ చేయడం జరిగింది అధ్యక్ష. 2008లో అనకాపల్లిలో ల్యాండ్ పూలింగ్ అని రాష్ట్రంలో మొట్టమొదటి ల్యాండ్ పూలింగ్ జరిగింది అక్కడే అధ్యక్ష. అక్కడ పోతిన మల్లయ్యపాలెం విశాఖపట్నం రెండు ఒకసారి తీసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు వచ్చి అది 17 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ల్యాండ్ పూలింగ్ చేసింది ఇప్పుడు కూడా పూర్తి కాలేదు. అది విఎంఆర్డిఏ ద్వారా కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు ఏవైతే అగ్రిమెంట్ రాశారో రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయింది. అప్పుడేమో ఉడా అనేవారు, ఉడా అగ్రిమెంట్ రాసుకున్నారు, కానీ ఇప్పుడు కూడా అమలు పరచట్లేదు. ఇప్పుడు అమలు పరిచి ఏం చేస్తారు, రైతులు ఆ భూమి అమ్ముకోలేకపోతున్నారు, దాని మీద బ్యాంకు రుణాలు రావటం లేదు, వ్యవసాయం చేసే అవకాశం లేకపోతుంది, రైతులు చాలా ఇబ్బంది. ఇక్కడ అమరావతి మళ్ళీ జ్ఞాపకం వస్తుంది అధ్యక్ష. మా దగ్గర ఇక్కడ అమరావతి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు 5 సంవత్సరాలు, అక్కడ గత 17 సంవత్సరాలుగా అటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. అది కూడా ఊరికి నడిబొడ్డున ఉన్నటువంటి ఒక 60 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాంతం అధ్యక్ష. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే అది వైబిలిటీ కాదు, ఇంక ఇప్పుడు తీసుకోలేమంటే అప్పుడు అగ్రిమెంట్ అయ్యి గవర్నమెంట్ ఏవైతే ఉందో ఆ అగ్రిమెంట్ హానర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ త్వరితగతిన పూర్తి చేసేటువంటి అవకాశం కల్పించాల్సిందిగా కోరుతూ మెట్రో రైలు కానీ అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం, ఇంత పెద్ద జీవీఎంసీలో గత 3 మాసాలుగా మాకు మున్సిపల్ కమిషనర్ లేరు అధ్యక్ష. కార్పొరేషన్కి దయచేసి వెంటనే కమిషనర్ని ఏర్పాటు చేయాల్సిందిగా, ఒక మంచి కమిషనర్ ఉండేవారు, వారు ఇక్కడ అవసరం అని చెప్పి తీసుకొని వచ్చేసారు. ఈ 3 మాసాలు కమిషనర్ లేరు. జోనల్ కమిషనర్స్ లేరు అధ్యక్ష. ఒక లిస్టు చూస్తే సుమారు ఒక అనకాపల్లి జోన్లోనే, అనకాపల్లి జోన్ 7వ జోన్కి వస్తుంది అధ్యక్ష. అందులో సుమారు 15 ముఖ్యమైనటువంటివి జోనల్ కమిషనరు, అసిస్టెంట్ సిటీ ప్లానరు, టీపీఓ, టీపీఎస్, టీపీబీఓ, సర్వేయర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, ఇటువంటి ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ చదవదలుచుకోలేదు. ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. అవన్నీ కూడా నింపితేనే కానీ అది అభివృద్ధి చేయడం సాధ్యపడదు కాబట్టి దయచేసి వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకొని ఆ ల్యాండ్ పూలింగ్లు ఏదైతే తీసుకున్నామో అవి త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా, ఏవైతే విలీన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ఇంకా పూర్తిగా త్రాగునీరు కూడా కొన్ని గ్రామాలకు ఇబ్బంది ఉంది అధ్యక్ష, అవి దృష్టి పెట్టవలసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అనకాపల్లిలో ల్యాండ్ పుల్లింగ్ విషయం చెప్పారు. 17 years నుంచి యాక్చువల్గా పెండింగ్ ఉందని, దాని మీద ఫోకస్ చేసి దానికి కూడా ఒక సొల్యూషన్ తీసుకొస్తామని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష.